దశాబ్దాల నాటి కళ నెరవేరుతున్న సమయం ఆసన్నమైంది. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, కానీ ఏళ్ల నాటి దశాబ్దాల కళ మాత్రం నెరవేరలేదని పరిస్థితి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ నిలబెట్టుకున్నారంటున్నారు మంగళగిరి ప్రజలు. మన లోకేష్ మన ఇల్లు అనే కార్యక్రమంలో మంగళగిరిలో జరిగింది. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో పోరంబోకు డొంక పోరంబోకు ఇరిగేషన్ దేవాదాయ భూముల్లో ఏళ్ల తరబడి పేద ప్రజలు నివాసం ఉంటున్నారు. వారికి శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం ఇవాళ సీకే కన్వెన్షన్లో ప్రారంభించారు. మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు అందుకోవడం చాలా ఆనందంగా ఉందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. దశాబ్దాల నాటి కళ నేటికైతే నెరవేరుతుందని చెప్పాలి. అయితే మంగళగిరిలో ఏదైతే గత ఎన్నికల సమయంలో మంత్రి అంటే నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే శాశ్వత ఇంటి పట్టాలను అయితే పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది. అయితే ప్రస్తుతం మంగళగిరి సీకే కన్వెన్షన్లో మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న అదేవిధంగా తాడేపల్లి మంగళగిరి రెండు ప్రాంతాల్లో ఎవరైతే పేదలు ఉన్నారో వారందరికీ కూడా శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం లబ్ధిదారులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము కొండకొండ నుంచి అండి. కొండకొండ మేము వచ్చి కూడా ఇక్కడికి 2011లో వచ్చామండి. అప్పుడు భూమి కొన్నాము, దానికి ఏం లేదు, పట్టకట్ట ఏం లేదు. అది పట్ట ఎలా వస్తుందని మొత్తం అందరికీ గట్టిగా ప్రభుత్వం అయితే చూస్తాం ఇస్తామన్నారు. సరే ఈ ప్రభుత్వం మళ్ళీ వచ్చి కదా గట్టిగా అందరూ పోరాడి గెట్టేస్తే అప్పుడు మాకు ఈ యొక్క పట్టదారు వచ్చి ఇంటికి వచ్చి ఫోటో తీసుకుని ఇల్లు తీసుకొని మా పేరు రాసుకుని అందుకు ఇప్పుడు పట్టా ఇచ్చారు మాకు. ఇప్పుడు మాకు ఎంత ఆనందంగా ఉంది. అంటే ఎన్నికల సమయంలో నారా లోకేష్ గారు మీ ఇంటి వద్దకు వచ్చారు, వచ్చి మీకు కావాల్సిన సమస్యలు ఏంటని అడిగి తెలుసుకున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఈ పట్టా పంపిణీ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా అనిపిస్తుంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది పట్టా ఇచ్చినందుకు. ఎందుకంటే ఈ సంవత్సరం ఎలాగ అనుకున్నాము. ఇప్పుడు నారా లోకేష్ ఇంటికి వచ్చి మాకు ఎంతో చేసి మీకు ఏం కావాలి అన్నీ ఇస్తాము, నీరు పట్టా అన్నీ ఇస్తాం చెప్తున్నారు. మీకు ఉండదే మీకే వస్తుంది, ఇంకో రాదన్నారు. చాలా బాగుంది, ఆనందంగా ఉంది. అమ్మ మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈ శాశ్వత ఇంటి పట్టాలు ఇవ్వడం? చాలా సంతోషంగా ఉంది, ఇలా ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. ఇంటికి వచ్చి అన్ని సమస్యలు అడిగి ఏమి కావాలో ఏంటో అన్ని అడిగి తెలుసుకొని మీరేం చెప్పాలను ప్రభుత్వానికి, లోకేష్ గారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే కృతజ్ఞతలు చెప్తామండి. ఎందుకంటే మేము ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా రావాలి, మళ్ళీ రావాలని కోరుతున్నాం. అమ్మ చెప్పండి, మీ పేరు, మీ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి. నా పేరు రజని అండి. మేము ఉండవల్లి పల్లెలో నుంచి వచ్చాము. అంటే మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు అక్కడ? మీకు ఎన్నికల సమయంలో ఎలాంటి హామీ ఇచ్చారు లోకేష్ గారు? మాకు శాశ్వత ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారండి, అలానే ఇచ్చారు. మాకు సంతోషంగా ఉంది. మేము 33 సంవత్సరాల నుంచి ఆ ఊర్లోనే ఉంటున్నాము. ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు? నుంచి అక్కడే ఉంటున్నాము. ఉండవల్లి నుంచి పల్లెలో 50 సంవత్సరాల నుంచి. ఎలా అనిపిస్తుంది మీకు? మా సంతోషంగా ఉందండి పట్టాలు ఇచ్చినందుకు. ప్రభుత్వానికి కానీ లోకేష్ గారికి కానీ ఈ శాశ్వత ఇంటి పట్టాలు ఇచ్చినందుకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సంతోషంగా ఉందండి. రుణపడి ఉంటామండి. మీకు ఇంకేం కావాలనుకుంటున్నారు? ఎట్లాంటి అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇంకా అన్ని చేస్తున్నారండి, అంతా బాగానే ఉంది. మళ్ళీ లోకేష్ గారే రావాలని మా అభిప్రాయం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా? 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. ఏం చెప్పారు ఎన్నికల సమయంలో? ఏం చెప్పారు ఆయన మీకు? ఏం లేదు సార్, ఇల్లు పట్టాలు ఇస్తానన్నారు, రోడ్లు వేపిస్తానన్నారు, వాటర్ పంపిస్తానన్నారు, అన్నీ సౌకర్యంగా ఇస్తానన్నారండి. మాది ఉండవల్లి. 30 ఏళ్ళ నుంచి ఉంటానంటున్నారు. గత ప్రభుత్వాలు ఎన్నో వచ్చాయి పోయాయి, అంటే మీ సమస్యలను ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇప్పుడు ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఇప్పుడు బాగుందండి, ఇప్పుడు బాగుంది. ఒక రోడ్లో ఒకటి వస్తే మాకు బాగుంటుందండి. ఇంకా అంతా బాగానే ఉంది. అవి కొండ మీద ఉంటాయి, మా ఇళ్ళు కొండ మీద ఉంటాయండి. మాకు డ్రైనేజీలు, మాకు రోడ్లు, ఇక అయ్యానండి నీళ్లు సౌకర్యంగా ఉంటాయండి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ఏదైతే మంత్రి నారా లోకేష్ అధికారం చేపట్టిన తర్వాత వీటన్నిటికీ ఏదైతే ఏళ్ల తరబడి డొంకపోరంబోకు కానీ, ఇరిగేషన్ భూములు కానీ, దేవాదాయ శాఖ భూములు కానీ ఏవైతే ఉన్నాయో ఆ భూములు అన్నిటిలో కూడా నివాసం చేసుకొని ఉంటున్న మహిళలు కానీ, అదేవిధంగా వృద్ధులు కానీ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం అయితే ఇవాళ రేపు జరుగుతుంది. మేము కొనకొండ గ్రామం నుంచి వచ్చామండి. మాకు పట్టాలు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీటి వల్ల మేము చాలా ఇంట్లో కూడా సఫర్ అయ్యాం. హస్బెండ్ల వల్ల ఇది మా ఇల్లు మీరు పొండి అనే మాటలు కూడా చాలా పడ్డాం.
మాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే హౌస్ మా పేరు మీద వచ్చింది. ఇప్పుడు మమ్మల్ని ఎవరినో గదాయించి మాట్లాడే హక్కు ఎవరికి లేదు. ఇప్పుడు ఆ విషయంలో మాత్రం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. అమ్మ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు? మాది కొలనకొండ అండి. మేము 10 years నుంచి కొలనకొండలో నివసిస్తున్నాం. ఇళ్ళ పట్టా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఏం చేస్తారమ్మా మీరు? ఏం చేస్తారు? నేను హౌస్ వైఫ్. అంటే మీకు చెప్పిన ఎలక్షన్ సమయంలో ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? చెప్పినని చేస్తున్నారు. రోడ్డు అయితే వేసారు. ఇళ్ల పట్టాలు కూడా చెబుతున్నాను స్వామి. పిల్లలకి డబ్బు అమ్మఒడి ఇస్తానన్నాడు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాడు. అది హ్యాపీయే. ఇళ్ల పట్టాలు ఇంతమంది ప్రభుత్వం వచ్చినా కూడా ఇస్తారని మేము అనుకోలే. కల్లో ఈయన ఇస్తున్నాడు, లోకేష్ గారు ఇస్తున్నాడు. ఆయనకి ధన్యవాదాలు. రైట్, ఇది ప్రస్తుత పరిస్థితి. ఏదైతే మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి పెద్ద ఎత్తున 3,000 మంది లబ్ధిదారులకు అయితే ఈరోజు ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుంది. ఇవాళ రేపు ఈ పట్టాలు అయితే పంపిణీ కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొంటారు. దాంతోపాటు 3,000 మంది లబ్ధిదారులకు ఈ పట్టాల పంపిణీ ఏదైతే ఉందో శాశ్వత ఇంటి పరిష్కారాన్ని ఆయన అయితే చూపించారనే చెప్పాలి. కెమెరామెన్ జీవంతో శ్రీహరి, ప్రైమ్ 9 అమరావతి.